వర్షానికి ఎన్ని నీళ్ళు వచ్చేసినాయి మొత్తం దాదాపు ట్రాక్ మీదకి వచ్చినట్టు వచ్చినాయి నీళ్ళు. అబ్బా 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 విపరీతమైన నీళ్ళు. రైతు ఒకరోజు దించింది తెలుసా, అసలు అది ఎట్టుందంటే ఇదేనండి శబరి ఎక్స్ప్రెస్ అనమాట. దీంట్లోనే నేను నడికూడలో ఎక్కాను ఒంగోలు వరకు ప్రయాణం చేయడానికి. మొత్తం ఇది ట్రైన్ ఆగిపోయింది. నేను అనుకున్నా నీళ్ళతోనే ఆగిపోయింది అనుకున్నా నేను మొత్తం. అదేలేండి ఏదో నెక్స్ట్ వచ్చే స్టేషన్ 5:40కి తెనాలి. యాక్చువల్లీ రైట్ 20 నిమిషాలు ముందు వచ్చింది, అందుకని 20 నిమిషాల ముందు వచ్చిందా అంటే చూడండి. ఇది శబరి ఎక్స్ప్రెస్. ఇది దాదాపు ఇన్ టైం నడుస్తుంది బండి అయితే. ఒక 20 మినిట్స్ ముందు వచ్చిందని చెప్పి తెనాలికి దగ్గరలోనే ట్రైన్ ఆపారనమాట. ఈరోజు ఉదయం విహాంతో కలిసి నడికూడ నుంచి రావడం అనేది జరిగింది. అంతా కూడా నాలుగే పరిణామాలు. మేము వచ్చే టైంకి ట్రైన్ ప్లాట్ఫామ్ మీకు వచ్చేసింది. ట్రైన్ క్యాచ్ చేయడం అనేది కష్టమైంది. ఈవెన్ జనరల్ బోగిలోకి వచ్చి జనరల్ బోగి నుంచి మళ్ళీ మన రిజర్వేషన్ బోగిలోకి రావడం అయితే జరిగింది అనమాట. చక్కటి ఆహ్లాదకరమైనటువంటి దృశ్యం అయితే మనం చూస్తున్నాం. మనతో బాబు ఉన్నాడు. బాబు ఏ పేరు నాన్న చక్కగా మంచిగా ఎంజాయ్ చేస్తున్నావు నాన్న? సూపర్, అలాగే ఉండాలి. బాబు నీ పేరేంటమ్మా? నాగు గోపి. నాగు గోపి తిరుపతి వెళ్తున్నట్టున్నాడు. చాలా సంతోషం అమ్మా నాగు గోపి. సార్ భయ్య మీ పేరు భయ్య? రవికుమార్ గారు మంచిగా ఇక్కడే కూర్చున్నారు. జాగ్రత్త అండి. డోర్ కూడా మనం ఒక్కోసారి ప్రయాణం చేస్తుంటాం, జనరల్ టికెట్ తీసుకొని రిజర్వ్లో కూర్చున్నాం, అందుకే. కానీ జాగ్రత్త బ్రో, నా వీడియోలో వస్తారు మీరు, ప్రాబ్లం అవుతుంది కాదు. కానీ వద్దు బ్రో, జాగ్రత్త జాగ్రత్త, కేర్ తీసుకోండి బ్రో ప్లీజ్. ఓకే ఓకే బ్రో. అంటే నేను దానివల్ల నేను డబ్బుల గురించి మాట్లాడట్లే. వెనక డోర్ ఉంది కదా, అదే డోర్ ఉంది కదా బ్రో, మీ మీదకి రాకుండా. రైట్ అమ్మా రైట్ అమ్మా, చాలా సార్ చక్కగా చెప్తున్నారు మనకి. ఎదురుకుండా బోరు పొలాలండి మొత్తం. పరిశుభ్రతకి చాలా ఇంపార్టెన్స్ అని ఇస్తారనమాట. ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం అనేది మనం చూస్తున్నాం. ఇది శబరి ఎక్స్ప్రెస్లో ప్రయాణం అయితే మనకి సుఖదాయకంగానే ఉంటుందండి. ట్రైన్ ఇది త్రివేంద్రం వరకు వెళ్తుంది అనమాట. రేపు ఈవినింగ్ వరకు జర్నీ అనేది కంటిన్యూగా ఉంటూనే ఉంటుంది. ఒక తెలుగు మూవీలో చూపించినట్టు ట్రైన్ ఆపినప్పుడు కందిరిగాలు వస్తాయి చూడండి. ఇక్కడ కూడా కందిరిగాలు అనేవి మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. ట్రైన్ ఆగిన తర్వాత చాలామంది యూత్ అనే వాళ్ళు దిగి కొంచెం అలా ఫొటోస్ దిగుతున్నారు. కానీ ట్రైన్ స్టార్ట్ కాగానే యూత్ కాబట్టి మళ్ళీ ఎక్కగలుగుతారు. మాలాంటి వాళ్ళని దిగితే మాకు కష్టమవుతుంది. ఈ కందిరిగలు మర్యాద రామన్న సినిమాలో నేను చూసినట్టున్నా బ్రో. ట్రైన్ ఆపంగానే దనదన కందిరిగలని లోపలికి వస్తాయి. అది సినిమా కాబట్టి బాగుంది. కానీ ఇక్కడ మాత్రం లోపలికి వస్తే మాత్రం ఇబ్బంది అయ్యేటట్టుంది. సైనింగ్ ఆఫ్ వెంకట్.